హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏంటి రాణి ఎక్కడికో వెళుతున్నట్టు మాకేదో సైగలు చేస్తున్నావు? మాకు క్లియర్గా అయితే అర్థం కాలేదు, కానీ నువ్వు ఎక్కడికో ఊరు వెళ్తున్నట్టు చెప్తున్నట్లు మాకు అర్థమవుతుంది. ఓకే, నిజంగానే నువ్వు ఊరు వెళ్తున్నావా? అయ్యో, అవును కదా, బట్టలు సర్దుకుంటున్నావు, నిజంగానే ఎక్కడికో వెళ్తున్నావు. ఏంటి కొంపదీసి మీ ఆయన మీద కొట్లాటయ్యి అలిగిలిపోతున్నావా ఏంటి? అలిగిలిపోతూ మాకు నువ్వు వెళ్ళిపోతున్నాని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా ఏంటి? ఏంటి బెడ్షీట్ చూపిస్తున్నావు? పడుకునేదా? బెడ్షీట్ అంటే అందరూ పడుకుంటారు, ఆ విషయం మాకు తెలుసులే. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి మాకు ఈ సర్ప్రైజు, సస్పెన్స్? ఓకే, ఆహా, అందులో ముఖానికి పూసుకునే సబ్బులు, క్రీములు, ఫేస్ వాష్లు ఉంటాయని చెప్తున్నావా? అది కూడా తీసుకెళ్తున్నావా? సరే కానీ ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు తల్లి? ఏంటి ఈ మూగ భాష ఏంటి? మాకు ఈ సస్పెన్స్ ఏంటి? ఏంటి మాకు క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళుతున్నాను, బట్టలు సర్దుకొని అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఎక్కడికి వెళుతున్నాను అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, నేనైతే 10 డేస్ అయితే ఇంట్లో ఉండట్లేదు. ఒక ప్రత్యేకమైన ప్లేస్‌కి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికనేది ముందు ముందు ఈ వీడియో క్లియర్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ 10 డేస్ ఎక్కడ ఉండబోతున్నాను అనేది మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని మీకు వీడియో తీయట్లేదు. నాతో పాటు కూడా మీరు రావాలని, వస్తారని అనుకుంటూ మీరందరిని రమ్మని ఆహ్వానం కోసం ఈ వీడియో చేశాను. దయచేసి మీరందరూ చూశారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను, ప్లీజ్. ఎన్నో గుళ్ళకి వెళ్ళాం మనం ఇప్పటివరకు, చాలా చాలా గుళ్ళు తిరిగాము, చాలా చాలా యాత్రలు చేసుంటాము. ఒక్కసారి నేను చెప్తున్న ఈ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్లో డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 వరకు, 31st నైట్ వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల మంది జనం. ఫ్రెండ్స్, కావాలంటే మీరు పిఎంసి అనే ఛానల్ని చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా ఘనంగా జరుగుతుంది. నా మాట విని ఒక్కసారి రండి. మీరు ఎన్ని యాత్రలకు అయితే తిరుగుతారో అంతకంటే ఎక్కువ ఎక్కువ మనశ్శాంతిని, అనుభవాన్ని మీరు ఇక్కడ పొందగలుగుతారు. వందల మంది, వేల మంది హిమాలయాల నుండి, ఎక్కడెక్కడి నుంచో గురువులు అయితే చాలా మంది వస్తారు. మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా ఇక్కడైతే సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలాగే దొరికింది. ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎన్నో పూజలు చేశాను, యాగాలు చేశాను, కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేనైతే చాలా చాలా పెద్ద సమస్యలతోటి పోరాడి విసుగు పుట్టినప్పుడు ఆ టైంలో నాకు ఈ గురువుల ద్వారా నాకు ఇవన్నీ, నేను కూడా ఈ కడతాలు వెళ్ళి ఆ గురువులు చెప్పేదంతా విని, మంచి మాటలు విని, వాళ్ళు చెప్పినట్టు ధ్యానం చేసి, వాళ్ళు చెప్పిన మనశ్శాంతిగా ఉండే పుస్తకాలు చదివి, ఇంకా చిన్నగా ఎలాంటి సమస్య ఎందుకు వస్తుంది, వాటిని ఎలా పోగొట్టుకోవాలి, మనం ఏ విధంగా మన ఆలోచనల ద్వారా మనం ఎలా సమస్యను సృష్టించుకుంటున్నాము అనేవి, ఇవన్నీ కూడా మనకి వివరంగా క్షుణ్ణంగా చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి అమౌంట్ తీసుకోరు, మనం ఫ్రీగానే వెళతాము. ఉండటానికి తిండి 4 పూటలు దొరుకుతుందని చెప్పాలి. 4 పూటల ఫుడ్ ఫ్రీగా పెడతారు. ఎక్కడ కూడా పెయిడ్ అమౌంట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. బట్ కానీ మనం ఫ్రీగా పెట్టాలనుకుంటే లక్షల కోట్ల మంది అంతా కూడా ఫ్రీగానే ఉంటారు ఫ్రెండ్స్. ఈ 10 డేస్ నేను అక్కడే ఉంటాను. డాక్టర్ జీకే సారిత గారి తరపు నుంచి వెళ్తున్నాను. స్పిరిచువల్ టాబ్లెట్ అనమాట మా ఫౌండేషన్ పేరు. సో అక్కడికి నేను స్టాల్ ఉంటుంది మాకు కూడా. వచ్చే ఎంతో మంది బాధలతో వచ్చేవారందరికి కూడా నేను వన్ ఆఫ్ ద మాస్టర్ని కాబట్టి కౌన్సిలింగ్ చేయడానికి, కేషీట్లు రాయడానికి, వాళ్ళ సమస్య, నేను ఎలాగో సమస్యల నుంచి బయటకు వచ్చాను, సో వాళ్ళకు కూడా ఒక మార్గం చూపించడానికి ఈ 10 డేస్ నేను అక్కడే ఉంటాను కడతాల్లో. సో కాబట్టి దయచేసి ఎంతో 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 ఒక పుణ్యం, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇలాంటి యాగానికి రాలేము ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఇండియాలో ఉండి మనం ఈ యాగానికి రాలేకపోతున్నామంటే మనకు అంటే దురదృష్టవంతులు లేరని చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విదేశాల నుంచి వస్తారు తెలుసా. ఈ ప్రోగ్రాము డిసెంబర్లో జరుగుతుంది అనుకున్నప్పుడు 3 నెలల నుంచి ఆ చుట్టుపక్కల ఉండే విల్లాస్ అన్నీ బుక్ అయిపోతాయి, ట్రైన్ టికెట్లు. ఇంకొకటి, మనకి ఎలా రావాలి ఏంటి అని అనుకుంటే, సికింద్రాబాద్లో పెద్ద పెద్ద బస్ స్టాండ్ చేతిలో రైల్వే స్టేషన్లో ఖచ్చితంగా ఈ కడతాలకి ఎలా చేరాలి అనేది మాస్టర్స్ అక్కడ ఉంటారు. ఫ్రీ బస్సులు ఉంటాయి, మనకి కడతాలకు వెళ్ళడానికి ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. మనకి కొన్ని కోట్ల మంది వస్తారు ఫ్రెండ్స్. మనకి తినడానికి, ఉండటానికి వసతులు అన్ని ఎటువంటి ఎక్కడ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అంటే ఏమీ లేదు. చెప్పాను కదా, ఒక తిరునాళ్లలాగా జరుపుకుంటూ ఉంటాము.
మనుషులు పుట్టిన కాడి చనిపోయే వరకు ఎందుకు బాధలు వస్తున్నాయి, ఏ సమస్య అది ఏ సమస్య అయినా సరే, ఆర్థిక ప్రాబ్లం అయినా, సోషల్ ప్రాబ్లమ్స్ అయినా, మానసిక సమస్యలైనా, ఏదైనా ఎనీ ప్రాబ్లంకైనా ఒకే ఒక్క టాబ్లెట్ తోటి రోగం తగ్గాలి అంటే కడతాల్ మహాయాగానికి రండి, దయచేసి రండి. నేను దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేనేమి ఇప్పుడు ఇలా మీకు చెప్పడం వల్ల నాకేమీ డబ్బులు రాదు, కానీ నేను బాగుపడ్డాను, నేను హ్యాపీగా ఉంటున్నాను, మనశ్శాంతిగా ఉంటున్నాను. మరి నాతో పాటు ఈ సొసైటీలో కూడా అందరూ ఉండాలి కదా. అప్పుడే కదా మనం కూడా మంచిగా ఉంటుంది. మనం నేర్చుకున్నది అదే కదా భగవద్గీతలో. మనం ఒక్కరే తింటే సరిపోదు, మనం తింటూ 10 మందికి మన చేతుల్లో పెట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే మనం బాగుంటాము అనేది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. పిరమిడ్ మాస్టర్స్ కి గురువులు అందరూ కోరుకునేది అది ఫస్ట్. మనం ఎప్పుడైతే మనం బాగుపడతామో 10 మందిని ఇందులోంచి మన ద్వారా బాగుపడేలాగా ఈ జ్ఞానం నేర్చుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళు కూడా బాగుపరుచుకునేలాగా చేయటమే మన కర్తవ్యం, మన కర్తవ్యం అని చెప్తారనమాట. సో కాబట్టి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలిసిన వారందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను. సో అవన్నీ ఒక లెక్క. బట్ ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నాను అంటే, ఇక్కడ పెద్ద పెద్ద గురువులు ఉంటారు, పెద్ద పెద్ద మాస్టర్స్ ఉంటారు, సినిమా యాక్టర్స్ వస్తారు, జబర్దస్త్ వాళ్ళు వస్తారు, పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, జగపతి బాబు సార్ వస్తారు, హీరో జగపతి బాబు, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, రామలక్ష్మణ్ మాస్టర్స్ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళందరూ మెడిటేటర్స్ అనమాట. సో ఈ పిఎంసికి సంబంధించి వాళ్ళు కూడా నేర్చుకొని ఎంతో మందికి నేర్పుతున్నారు. వాళ్ళు జీవితాలను కూడా ఇందులోకి వచ్చి ఒక మలుపు తిప్పుకున్నారు. సో ఒక్కసారి విజిట్ చేయండి. నాకు సరిగా మాటలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాను, నేనేం పెద్ద సీనియర్ని కాను. కానీ ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ సమస్య ఏదైనా సరే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ 10 రోజుల్లో ఏదో ఒక గురువు మీకు, అమ్మా నీ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్. పిల్లలకి ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలతోటి సఫర్ అవుతూ ఉన్నారు. సరిగా మాటలు రాక, సరిగా నడక రాక, కొద్దిగా అబ్నార్మల్ గా ఉండేవాళ్ళు తీసుకురండి కడతారు. ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది, నాది హామీ. ఎందుకంటే నేను వచ్చినా కూడా చాలా మంది పిల్లలు అబ్నార్మల్ గా ఉన్న పిల్లలు సెట్ అయి ఉన్నారు. సైకోసోమాటిక్ వ్యాధి అంటే పిచ్చిగా బాగా డీప్ గా డిప్రెషన్ లో ఉండేవాళ్ళు, ఇక నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఈ లైఫ్ వద్దు అనుకునే వాళ్ళు కూడా కడతలు వచ్చి బాగుపడి ఇప్పుడు మాస్టర్లు అయ్యి ఎదుగున్న వారు నా కాళ్ళ ముందు తిరుగుతున్నారు. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో కాబట్టి దయచేసి రండి మాస్టర్స్, రండి ఫ్రెండ్స్, మీ జీవితాలు బాగు చేసుకోండి. అమ్మ మాకు ఏ ప్రాబ్లం లేవమ్మా, నేను బాగానే ఉన్నాము, మాకెందుకమ్మా అనుకున్న వారు కూడా రండి, మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా రండి. ఎందుకంటారా, అసలు ఈ జీవితానికి మనం ఎందుకు వచ్చాము, మనం భూమి మీద ఎందుకు పుట్టాం, ఎందుకు చస్తున్నాం, మనకు 100 కోట్ల జన్మలు ఎత్తామంటున్నారు, మళ్ళీ జన్మలు ఉన్నాయి అంటున్నారు. మరి అవన్నీ నిజమా అబద్ధమా మీకు తెలుసుకోవాలని లేదా? రండి తెలుసుకోండి. ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతున్నాము, వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. సో కాబట్టి దయచేసి రండి మా ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే బాగుపడి, నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ దయచేసి రండి, మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఎక్కడికి రావాలి అంటే, ఇది హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ లో ఉంటుంది, మహేశ్వరం కడతాలకు వచ్చి మీరు ఇక్కడ ధ్యాన మహాయాగం ఎక్కడ జరుగుతుందంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారనమాట. సో లేదంటే మీరు గూగుల్లో యూట్యూబ్లో టైప్ చేయండి, కుప్పలు వస్తుంటాయి. ఎక్కడైనా బస్సు ఎక్కండి, ఎక్కడైనా దిగండి, అన్ని చోట్ల ఫ్రీ ఉన్నాయి. ప్రతి ఒక్క చోట పిరమిడ్కి వెళ్ళడానికి బస్సులు, ట్రైన్లు, మాస్టర్స్ అన్ని ఏర్పాట్లు చేసే, ఎయిర్పోర్ట్కి కూడా ఏర్పాట్లు చేసి పెట్టున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా, మీరు ఎక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి రెడీగా ఉన్నాయి. మాకు చదువు లేదమ్మా, ఎలా రావాలనుకునే వాళ్ళకి కూడా మీరు ఏ బస్ స్టాండ్ కాడ దిగి ఆ బస్ స్టాండ్ లో ఉండే ఒకరిని అడిగినా, బస్ స్టాండ్ లో ఆ బస్సు డ్రైవర్ని అడిగినా మీకు వివరంగా చెప్తారు ఏ బస్సు ఎక్కాలి, ఎలా దిగాలి అనేది. అక్కడ ఆల్రెడీ ఖచ్చితంగా పెద్ద సికింద్రాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నారు, కోటి బస్ స్టాండ్ లో ఉన్నారు. మన మాస్టర్స్ అందరూ కూడా వచ్చేవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మాస్టర్స్ అందరూ అక్కడ వెయిట్ చేసి ఈ 10 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. వచ్చే వారందరినీ కూడా సురక్షితంగా కడతాలు పంపించే బాధ్యత వాళ్ళది. మళ్ళీ కడతాల నుంచి మళ్ళీ మేము ఎక్కడికి రావాలంటే అక్కడి నుంచి కూడా మీకు బస్సులు ఉంటాయి. డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలో మీ గమ్యానికి చేర్చే బాధ్యత కూడా ఈ కడతాలకు సంబంధించిన ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడరు మా ఫ్రెండ్స్. దయచేసి ఒక్కసారి విజిట్ చేయండి. మీ ప్రాబ్లం ఏదైనా, ఏ సమస్యకైనా ఒక్కసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇది నాది గ్యారంటీ. నచ్చిందంటే, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, నేను వివరంగా దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కూడా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఏదన్నా ఇబ్బందిగా మాట్లాడుంటే ఐమ్ సారీ, నన్ను క్షమించండి. నాకు తెలిసింది చెప్పాను, నేను ఒక్కదాన్నే కదా అందరూ బాగుండాలని చెప్పాను.
ఆతృతో చెప్పాను. తప్పైతే నన్ను క్షమించండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. సో దయచేసి ఇంకో 10 మందికి రికమెండేషన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.